హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మనం ప్లాటిమాక్స్ సిరప్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలన్న విషయాలు తెలుసుకుందాం. ముందుగా డిస్క్లైమర్: ఈ వీడియో అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే. మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించి మీ డాక్టర్ చెప్పిన సమయానికి మరియు చెప్పినంత డోస్ మాత్రం వాడాలి. లెట్స్ స్టార్ట్. ప్లాటిమాక్స్ సిరప్ని మెక్రోడిస్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ తయారు చేస్తుంది. మరియు దీని ఎంఆర్పి మనకి 100 ml గాను ₹229.90. ఇప్పుడు మనం ప్లాటిమాక్స్ సిరప్ యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. ఈ ప్లాటిమాక్స్ సిరప్ అనేది ప్రధానంగా రక్తంలో ఉన్న ప్లేట్లెట్ల సంఖ్య పెంచడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా దీన్ని మనకి సాధారణంగా డెంగ్యూ లాంటి జ్వరం వచ్చినప్పుడు మన శరీరంలో పడిపోయిన ప్లేట్లెట్ల సంఖ్యను పెంచడానికి డాక్టర్స్ ఈ సిరప్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. అదేవిధంగా దీన్ని ఉబ్బరము మరియు దీర్ఘకాలిక ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ చికిత్సగా కూడా ఉపయోగిస్తారు. అంతేకాకుండా దీన్ని కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వులను సులభంగా అరిగించడానికి ఉపయోగిస్తారు. అదేవిధంగా దీన్ని మనకి కడుపులో వచ్చే అల్సర్స్ని తగ్గించడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఈ సిరప్ ఏ విధంగా పనిచేస్తుంది మరియు ఇందులో ఏ అవస్థలు ఉంటాయో తెలుసుకుందాం. దీనివల్ల మీకు ఈ సిరప్ పైన కొంత అవగాహన కలుగుతుంది. ఇందులో ప్రధానంగా బొప్పాయి ఆకు సారం ఉంటుంది. బొప్పాయి ఆకులో మనకి పెపైన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లను సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అదేవిధంగా బొప్పాయి ఆకు అల్సర్స్ కూడా చాలా బాగా ఎదుర్కొంటుంది. మనకి ఈ సిరప్లో ప్రధానంగా బొప్పాయి ఆకు సారం ఉండడం వల్ల ఈ సిరప్ మనకి అల్సర్స్ని తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా బొప్పాయి ఆకు సారం ప్లేట్లెట్స్ ఏర్పడడానికి సంబంధించిన 2 జన్యువుల్ని యాక్టివేట్ చేస్తుంది. తద్వారా మీకు డెంగ్యూ ఫీవర్ లాంటి సందర్భాల్లో ప్లేట్లెట్ల సంఖ్యని ఉత్పత్తిని పెంచడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా బొప్పాయి సారంలో మనకి చాలా రకాల బయోకెమికల్స్ ఉంటాయి. ఇవి మన ఎముక మధ్య బోన్ మ్యారోని ప్రేరేపించడం ద్వారా ప్లేట్లెట్ల కౌంట్ పెంచడానికి ఇది చాలా బాగా సహాయపడుతుంది. ఇప్పుడు మనం డెంగ్యూ ఫీవర్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అసలు డెంగ్యూ ఫీవర్ ఏ విధంగా వస్తుంది, డెంగ్యూ ఫీవర్ యొక్క లక్షణాలు ఏంటి, అదేవిధంగా డెంగ్యూ ఫీవర్ ఒకసారి వస్తే మళ్ళీ వస్తుందో రాదా అనే విషయాలు తెలుసుకుందాం. డెంగ్యూ అనేది ఇప్పటికే 150 దేశాలు, ఆల్మోస్ట్ ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా డెంగ్యూ అనేది ఆల్మోస్ట్ ఉంది. మనకి డెంగ్యూ అనేది ఒక ఆడదోమ కుట్టడం వల్ల మనకి వస్తుంది. ఈ ఆడదోమకి ఒక రకమైన వైరస్ సోకాక మాత్రమే ఈ ఆడదోమ మనకు కుడితే మనకి డెంగ్యూ వస్తుంది. ఈ ఆడదోమకి వన్స్ ఆ వైరస్ సోకిందంటే అది చనిపోయే వరకు ఎవరికి కుట్టినా సరే వాళ్ళకి డెంగ్యూ అనేది వస్తుంది. ఇప్పుడు మనం డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు తెలుసుకుందాం. హై ఫీవర్, మనకి తీవ్రమైన జ్వరము, తీవ్రమైన తలనొప్పి, తీవ్రంగా మనకి కళ్ళ వెనకాల నొప్పి, అదేవిధంగా చర్మం పైన దద్దుర్లు, మజిల్స్ మరియు జాయింట్స్ పెయిన్, ఒళ్ళంతా విపరీతమైన నొప్పులు, వామిటింగ్స్, ఇవి అన్నీ కూడా మనకి డెంగ్యూ లక్షణాలు. ఇటువంటి లక్షణాలు మీకు ఏమైనా ఉన్నా సరే మీరు ఎటువంటి లేట్ చేయకుండా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డెంగ్యూ టెస్ట్ చేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా చాలామంది డెంగ్యూ ఒకసారి వస్తే మళ్ళీ రాదు అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. మనకి డెంగ్యూ అనేది ఒకసారి వచ్చినా మళ్ళీ వస్తుంది. ఎందువల్ల అంటే మనకి డెంగ్యూలో 4 రకాల వైరస్లు ఉంటాయి. అందువల్ల మనకి డెంగ్యూ ఒకసారి వచ్చినా మళ్ళీ వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, డెంగ్యూ రెండోసారి వస్తే చాలా తీవ్రంగా ఉంటుంది. అందువల్ల మనం దోమతెరలు వాడడం, ఆల్అవుట్స్ పెట్టుకోవడం, అదేవిధంగా ఈవినింగ్ టైంలో మనం దోమలు ఎక్కువగా సంచరించే చెట్ల దగ్గర, పార్కుల్లో, లేదంటే నీటికి సమీపంలో ఉండకపోవడం చాలా మంచిది. అదేవిధంగా చిన్నపిల్లలను కూడా ఈ దోమలు ఎక్కువగా ఉండే ప్లేస్లకు పంపకపోవడం చాలా మంచిది. ఇప్పుడు ప్లాటిమాక్స్ సిరప్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకుందాం. దీనివల్ల నిద్రలేమి, తలనొప్పి, వికారము, మగత లాంటి లక్షణాలు ఉంటాయి. అయితే ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటే మాత్రం మీరు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. ఇప్పుడు ఈ సిరప్ని ఏ విధంగా వాడాలో తెలుసుకుందాం. దీనిని మీ డాక్టర్ చెప్పిన సమయానికి మరి చెప్పినంత డోసు మాత్రం వాడాలి. అదేవిధంగా మీ డాక్టర్ ఎన్ని రోజులు అయితే ప్రిస్క్రైబ్ చేస్తారో అన్ని రోజులు ఖచ్చితంగా పాటించాలి. అదేవిధంగా ఈ సిరప్ని ప్రతిరోజు ఒకే టైంకి పెడితే చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ సిరప్ని మనం డైరెక్ట్ సన్లైట్లో ఉంచకూడదు, కూల్ అండ్ డ్రై ప్లేస్లో ఉంచాలి. అదేవిధంగా దీన్ని చిన్నపిల్లలకి అందకుండా కొంచెం ఎత్తులో ఉంచాలి. అదేవిధంగా ఇన్ కేసు మీరు ఒక డోసు వేయడం మర్చిపోతే మీరు సాధారణంగా వేయాల్సిన సమయానికి దగ్గరగా ఉంటే వెంటనే మీ డోసు వేయండి. అదే మీరు మరలా వేసుకోవాల్సిన సమయానికి దగ్గరగా ఉంటే తప్పిన డోసు మానేసి మీరు మరలా వేసుకోవాల్సిన సమయానికి మీరు డోసు వేసుకోండి. అదేవిధంగా ఈ సిరప్ పట్టే ముందు ఒకసారి ఎక్స్పైరీ డేట్ చూసుకొని ఎక్స్పైరీ డేట్ లోపు ఉంటేనే ఈ సిరప్ పట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్లాటిమాక్స్ సిరప్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలనే విషయాలు తెలుసుకున్నాం కదా. ఇటువంటి మరిన్ని టాబ్లెట్స్ మరియు సిరప్స్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.